నిధి అగర్వాల్ ఈవెంట్ ముగిసిన తర్వాత బయటకు వెళ్లకుండా పెద్ద సంఖ్యలో అభిమానులు ఆమెను చుట్టుముట్టారు. సెల్ఫీల కోసం ఎగబడిన ఫ్యాన్స్ తో ఆమెకు ఊపిరి ఆగకుండా పోయింది. బాడీగార్డుల సాయంతో కారులోకి చేరిన ఆమె ముఖంలో నిరుత్సాహం స్పష్టంగా కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం. టాలీవుడ్ నటి నిధి అగర్వాల్ తన రాజా సాబ్ రెండో సాంగ్ లాంచ్ ఈవెంట్ కు హాజరైన అనంతరం బయటకు వస్తుండగా అభిమానులు పెద్ద ఎత్తున చుట్టుముట్టారు. సెల్ఫీలు, ఫోటోల కోసం ఎగబడిన ఫ్యాన్స్ తో ఆమె తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఒక్కసారిగా అంతమంది మీద పడడంతో ఆమెకు ఊపిరి ఆడకపోవడంతో పాటు భయాందోళనకు గురయ్యారు. ఈ సమయంలో అక్కడే ఉన్న బాడీగార్డులు త్వరగా జోక్యం చేసుకుని ఫ్యాన్స్ ను వెనక్కి నెట్టి నిధిని సురక్షితంగా కారులోకి ఎక్కించారు. కారులో చేరిన తర్వాత కూడా ఆమె ముఖంలో నిరాశ, అసహనం స్పష్టంగా కనిపించాయి. ఈ ఘటన జరిగిన దృశ్యాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వేగంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ ప్రవర్తనపై తీవ్రంగా స్పందిస్తున్నారు. అభిమానం ఉంటే గౌరవం కూడా ఉండాలని, ఇలా మీద పడితే ఎవరైనా ఇబ్బంది పడతారని కమెంట్లు పెడుతున్నారు. సెలబ్రిటీల గోప్యత, సురక్షితత్వాన్ని గౌరవించాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. నటి రకుల్ ప్రీత్ సింగ్ తనపై ప్లాస్టిక్ సర్జరీ ఆరోపణలు చేసిన వ్యక్తి నిజంగా డాక్టరా అని ప్రశ్నించారు. ప్లాస్టిక్ సర్జరీ తప్పు కాదని, కానీ బరువు తగ్గడం దానితోనే అనడం అబద్ధమని స్పష్టం చేశారు. ఫ్రాడ్ డాక్టర్లపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పూర్తి డీటెయిల్స్ చూద్దాం. టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ తన బరువు తగ్గించుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని ఒక వీడియోలో ఆరోపించిన వ్యక్తికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆ వ్యక్తి నిజంగా డాక్టరా అని సందేహం వ్యక్తం చేస్తూ రకుల్ స్పందించారు. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం తప్పు కాదని, అది వ్యక్తిగత ఎంపిక అని అన్నారు. అయితే బరువు తగ్గడం కేవలం సర్జరీతోనే సాధ్యమని చెప్పడం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. తాను కఠిన డైట్, వర్కౌట్లతోనే ఫిట్నెస్ సాధించానని గుర్తు చేశారు. అలాంటి ఫ్రాడ్ డాక్టర్లు, వ్యక్తులు ప్రజలను మోసం చేస్తున్నారని హెచ్చరిక జారీ చేశారు. అలాంటి అబద్ధపు ప్రచారాలకు బలికాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రకుల్ ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందిస్తూ తన అనుభవాలను పంచుకున్నారు. ఫిట్నెస్ కోసం కష్టపడి పనిచేయాలనే సందేశం ఇచ్చారు. అర్బాజ్ ఖాన్ తో విడాకులు, అర్జున్ కపూర్ తో బ్రేకప్ తర్వాత మలైకా అరోరా కొత్త సంబంధంలోకి అడుగుపెట్టారని వార్తలు వస్తున్నాయి. ఆమె కంటే 17 ఏళ్ల చిన్నవాడైన హర్ష మెహతాతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ విషయం బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దీని గురించి డీటెయిల్స్ చూద్దాం. బాలీవుడ్ నటి, డాన్సర్ మలైకా అరోరా పర్సనల్ లైఫ్ మళ్లీ చర్చల్లోకి వచ్చింది. అర్బాజ్ ఖాన్ తో విడాకులు తీసుకున్న తర్వాత అర్జున్ కపూర్ తో సంబంధం బ్రేకప్ అయిన నేపథ్యంలో ఇప్పుడు కొత్త ప్రేమ కథ పుట్టుకొస్తోంది. మలైకా కంటే 17 సంవత్సరాలు చిన్నవాడైన హర్ష మెహతాతో ఆమె డేటింగ్ చేస్తున్నట్టు నివేదికలు వెలువడుతున్నాయి. హర్ష మెహతా బిజినెస్ వర్గాలకు చెందినవాడని తెలుస్తోంది. ఇద్దరు కలిసి కనిపించడం, సోషల్ సర్కిల్స్ లో కలుస్తున్నట్టు సమాచారం. అయితే ఈ విషయంపై మలైకా అరోరా లేదా హర్ష మెహతా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ వీళ్ళిద్దరూ కలిసి కనిపిస్తున్న వీడియోలు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో బాలీవుడ్ మీడియాలో ఈ పుకార్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. మలైకా గతంలో తన సంబంధాల గురించి బహిరంగంగా మాట్లాడిన నేపథ్యంలో ఈ కొత్త వార్త ఆసక్తిని కలిగిస్తోంది. ఏది ఏమైనా మలైకా తన జీవితాన్ని స్వతంత్రంగా ఆస్వాదిస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.